వెల్కమ్ టు MG9 న్యూస్. పేరుకే విద్యార్థులకు భోజనం, వండిన తర్వాత పందులకు ఆహారం. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. కర్నూలు జిల్లా మంత్రాలయం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. దాదాపుగా పాఠశాలలో 1100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి భోజనం ఎంఆర్ఓ, హెడ్ మాస్టర్ మరియు విద్యార్థుల సంఘాలు సందర్శించగా శుభ్రత లేని వంటగది, నాణ్యత లేని భోజనం 1100 మంది విద్యార్థులలో 150 మంది విద్యార్థులు కూడా భోజనం చేయలేని పరిస్థితి. హెచ్ఎం చేతివాటం ఏజెన్సీ అతి ఉత్సాహం వలన గ్రామీణ పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తామస్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వండినటువంటి భోజనాన్ని తహసీల్దార్ శేఖర్ కి చూపించడం జరిగింది. ఆయన కూడా పూర్తి స్థాయి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వంట ఏజెన్సీ పైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం వల్ల విద్యార్థి నాయకులు శాంతించి ధర్మాన్ని వివరించడం జరిగింది. ఇప్పటికైనా నియోజకవర్గంలో ఎక్కడైనా పేద విద్యార్థులకు నాణ్యత లేని భోజనం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్, నాగరాజు, వినోద్, అరవింద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమారెడ్డి. సైడ్ పోండి రా. ఫోటో తిప్పాలి. ఏ నీళ్ళు వేసినా ఇట్లా రాకూడదు కదా. సరే సార్, ఏమన్నా క్వాలిటీ ఉంటే మమ్మీ ఎన్ని వస్తుంది పిల్లలు